అమ్మెందుకు మళ్ళీ చేస్తోంది? చెప్పమ్మా. సూర్యకి ఎలా ఉంది రూపా? ఇంతకు ముందే కదమ్మా అడిగావు, ఇంతలో ఏమవుతుంది? ఏమో రూపా, ఆయనకలా అయినప్పటి నుంచి నాకు ప్రాణం పోతున్నట్టుంది. నాన్నకేం కాలేదమ్మా, కొంచెం నీరసంగా ఉన్నారంతే. ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చాను, టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. సరే రూపా, నువ్వు నాకొక సహాయం చేస్తావా? ఏంటమ్మా? నేనిప్పుడు సూర్యని చూడాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్ననెలా చూస్తావు? ఎలా అయినా సరే నేను సూర్యని చూడాలి. వద్దమ్మా, నువ్విక్కడికొస్తే పెద్ద గొడవైపోతుంది. గొడవలు నాకు కొత్తవి కాదు రూపా, నేను ఆల్రెడీ వస్తున్నాను. ఇంకో 10 నిమిషాల్లో ఇంటి దగ్గరుంటాను. అమ్మా, నీకు తోడుగా రాజొస్తున్నాడా? వాళ్ళెవ్వరికీ చెప్పలేదు, ఒక్కదానే వస్తున్నాను. వాళ్ళకి చెప్తే ఒప్పుకోరు, అందుకే చెప్పలేదు. వద్దని మాత్రం చెప్పకు రూపా. సూర్యుని చూడకుండా ఇక్కడ బాధపడుతూ చావడం కంటే సూర్యుని చూసిన తర్వాత గొడవకి చచ్చినా పర్వాలేదు. అమ్మా, ఏంటా మాటలు? సరేలే, ఇంటి దగ్గరకొచ్చాక కాల్ చేయి. సరే రూపా, థ్యాంక్ యూ. అమ్మనెవరైనా చూస్తే ఖచ్చితంగా గొడవవుతుంది. ఏదో ఒకటి చేసి అమ్మ ఎవరికంటా పడకుండా నాన్నని చూపించి జాగ్రత్తగా పంపించేయాలి. నన్ను క్షమించు సూర్య. నేను ఈ పోటీలో నిల్చుంది నీ మీద వ్యతిరేకంగా కాదు సూర్య. నువ్వు గుడ్డిగా నమ్ముతున్నా విషనాగు మీద పోటీగా నిల్చున్నా. ఏంట్రా? విజయాంబికకి వినాశనం తెలిసినంతగా వినయం తెలీదు. నలుగురిని ముంచడం తెలుసు కాని నలుగురికి మంచి చేయటం తెలీదు. విజయాంబిక చేతికి అధికారం ఇస్తే జరిగే నష్టం గురించి నీకు తెలీదు. అవునా? దొరికింది. పదరా దీపక్. లేపేయమంటే లేపేయడం కాదు, ప్రాణానికి ప్రమాదం లేకుండా కత్తితో పొడువు. పొడిచింది మీ అత్తయ్య అన్నట్టు సీన్ క్రియేట్ చేయి. ఇవన్నీ నీకు తొందరలోనే అర్థం అవుతాయి సూర్య. నేను చేసే ఏ ప్రయత్నమైనా నిన్ను గెలిపించడం కోసమే.
నీ గౌరవం కాపాడటం కోసమే. సూర్య, నిజంగా నాకే పాపం తెలియదు సూర్య. నీకే పాపం తెలియపోతే ఈ టైంలో నీకు ఇక్కడే పని. చెప్పు. అయినా నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ మా అక్క ఏ పాపం చేసిందని ఇంత ఘాతుకానికి దిగజారావు. ఎమ్మెల్యే పదవి కావాలంటే నీ మొహాన్ని కొట్టేవాడిని కదా. ఒక మనిషి మీద నువ్వు గెలవలేమని తెలిస్తే ఇలా ప్రాణాలు తీసేస్తావా? సూర్య, నువ్వెన్నన్నా నేనే తప్పు చేయలేదు. మమ్మీ మమ్మీ నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయావని తెలిసి నేను చూసి వెళ్దామని వచ్చాను. అంతలోనే ఇలా జరిగింది. విజయాంబికని వేరే వాడు పడవటం నేను చూశాను. వాడిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించాను. చాలా పో. దొరికిపోయిన తర్వాత ఎవరైనా ఎలాంటి కబుర్లే చెప్తారు.